అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే చట్టసభలల్లో ఎవరికి స్థానం ఉండాలి, ఎవరికి స్థానం ఉంటే దేశానికి కానీ మనకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ మంచిదనే టాపిక్ నేను చెప్పడానికి వచ్చిన. ఈ టాపిక్ అందరు మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నడుస్తూనే ఉంటుంది ఈ టాపిక్. మన పార్లమెంట్లో 100 మంది ఇంకా దొంగలున్న చార్జ్ షీట్లు ఉన్న వాళ్ళు అని, అసెంబ్లీలో ఇంకో 30% మంది ఉన్న వాళ్ళని, ఇంకా అక్కడిక్కడ అన్నీ చూస్తూనే ఉంటాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం మారక ఏమనుకుంటామంటే ఈయన వేస్తే ఇంకా పార్టీకి మంచిగా పనిచేస్తుందిలే, ఇంకా మనం ఇట్నే ఉండాలి కదా అనే టైప్లో అనుకుంటాం. లేకుంటే వాళ్ళు కులం అనో, గోత్రం అనో, రిలీజియన్ అనో, ఏదో తలకాయ మాసిన పనులన్నింటినీ పెట్టుకొని ఓట్లు వేయడానికి వస్తాడు. అయితే ఇవాళ నేను మీ ముగ్గురికి ఈ ఒక టాపిక్ తీసుకొస్తున్నా. ఇద్దరు మొన్నటిదాకా ఒకటే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా సగం ఒక మనిషి ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో ఉన్నాడు, ఇంకా పూర్తిగా దాని డీటెయిల్స్ అయితే లేవు. అయితే ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఒక మెసేజ్ చూడండి ప్రజలారా. ఇక్కడ అరకపూడి గాంధీ గారు, ఓకే, ఈయన అరకపూడి గాంధీ గారు ఎవరితో కొట్లాడడానికి వచ్చిండు అంటే కౌశిక్ రెడ్డి మీద కొట్లాడడానికి వచ్చిండు గాంధీ. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను ఇలా 11 మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అని చెప్పాడు. బై నువ్వు 11 రాకపోతే 12 నేను మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అని చెప్పి ఈయన చెప్పుకొచ్చాడు. అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరేమన్నా ఒక సవాలుకు ప్రతి సవాల్ అనేది ఎవరి కోసం వేసుకున్నారు, దేనికోసం వేసుకున్నారు అనేది కనుక చూస్తే ఒక ప్రాపర్ రీజన్ లేదు ఇక్కడ. ఓకే, అది యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది, చట్టానికి ఒక పద్ధతులు ఉంటాయి. మరి వీళ్ళిద్దరు ఏం వేసుకున్నారంటే, ఈయన అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతుండ అనమాట. అయితే బీఆర్ఎస్ పైన గెలిచి షేర్లింగంపల్లిలో ఆయన బీఆర్ఎస్లో నుంచి అటు కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. అది దానికి పాక్ కమిటీ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే దానికోసం ఇప్పుడు ఎట్లా అంటే ఒక అకౌంట్స్ కమిటీకి స్టేట్కి ఆయన చైర్మన్ చేసిండు, కన్వీనర్ లాగాను కమిషనర్ లాగాను చేసిండు ఆయన్ని, చైర్మన్ లాగా సారీ. అయితే మరి ఇప్పుడు అరకపూడి గాంధీ గారు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో ఆ పదవి తీసుకున్నారు కనుక ఈ కొట్లాట మొదలైంది. ఇక ఈయన ప్రతి సవాళ్ళకు. అయితే వీళ్ళిద్దరూ నేను అకౌంటబిలిటీని నేను పెంచుతాను, అకౌంట్ సిస్టమ్ని పెంచుతా అని చెప్పి ఆయన ఏం చెప్పలేదు ఆ మాట. అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి గారు ఈయన నువ్వు అకౌంటబిలిటీ తీసుకున్నావు కదా ఉద్యోగం, సరే తీసుకున్న తర్వాత సంగతి. ఇప్పుడైతే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినది కూడా తర్వాత సంగతి. కానీ అసలు నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా అనే దాని మీద నేను తప్పకుండా నేను వెంటాడతా, నేను క్వశ్చన్స్ చేస్తా, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తా నేను అని చెప్పి ఈయన చెప్పిండా? లే ఈయన ఇంటికి ఆయన కొట్లాడతారట, ఆయన ఇంటికి వచ్చి ఈయన కొట్లాడతారట. ఇక వీళ్ళిద్దరు కొట్లాడటానికి ఈ ప్రజలాడ ఇది చూడండి, ఇదంతా బిర్యానీ బ్యాచ్ నాకు అర్థం కాదు. కానీ ఇదంతా బిర్యానీ బ్యాచ్. వీళ్ళు ఏమైనా చదువుకోని వాళ్ళ మరి వీళ్ళు దేనికోసం కొట్లాడుతుండ్రు? వీళ్ళిద్దరిని విడిచిపెట్టవచ్చు కదా అసలు. ఎవరికి కౌశిక్ రెడ్డిను అరకపూడి గాంధీని వీళ్ళిద్దరిని విడిచిపెట్టుకొని కొట్టుకోరు పోయి మీరిద్దరు ఒకళ్ళు ఇంటికి పోయి ఎవరు కొట్టుకుంటే ఏందని కొట్టుకుంటే అయిపోయాయి కదా. మరి లేదు, దానికి ఒక కార్యకర్తలు ఉంటారు. ఆ బిర్యానీ పొట్లాలు పెట్టగానే ఉరికిపోయేటోళ్ళు. ఇక దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో మనకు ఇప్పుడు వీళ్ళు చట్టాలు చేసిన వీళ్ళంతా మౌనులు కాదు. ఇప్పుడు ఇవాళ హైడ్రాస్ చట్టాలు చేసడానికి వీళ్ళే మరి తీసుకొచ్చింది. వీళ్ళు చట్టాలు చేస్తారు, చట్టాన్ని గౌరవించరు. మరి అట్లాంటప్పుడు వీళ్ళని ఎంచుకుంటే మనకు గౌరవం ఉంటుంది, ఇక అట్లాంటప్పుడు మనకు కూడా గౌరవం ఉండదు. అందుకనే చాలా సందర్భాల్లో మనకు అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి, జస్ట్ బికాస్ వీ డోంట్ ఎలెక్ట్ గుడ్ లీడర్స్. మరి ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇదే అరకపూడి గాంధీ గారు అన్నాడు, ఈ పెద్ద మంది మార్బలంతో పోయి కొట్లాడుకుంటూ వస్తుండు. ఇక్కడ ఆయన షేర్లింగంపల్లిలో ఆయన ఎమ్మెల్యేలాగా పోటీ చేసిన వ్యక్తి. ఇంకా షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యేలాగా మంచిగా పోటీ చేసిన వ్యక్తులు ఎవరు లేరండి. నాకైతే ఒక వ్యక్తి కనిపిస్తాడు అక్కడ. ఆయన పేరు ఆకర్ష్ శ్రీ రామోజు జేఎంఐ అని ఒక చిన్న అంటే ఒక వర్కింగ్ గ్రూప్ లాగా ఒకటి పెట్టుకొని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉండు. వెరీ ఇంటెలిజెంట్ గాయ్ అండ్ హీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ దాట్. అయితే దేశంలో ఏదో మార్పు తీసుకురావాలన్న టైప్లో ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉండు. నేను ఒకటే మాట చెప్తా, ప్రజలారా చూడండి, అట్లాంటి వాళ్ళని చూడండి. దే మే నాట్ మేక్ ఎనీ బిగ్ డిఫరెన్స్ టుడే. ఇవాళ మీకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే ప్రయత్నంలో మాత్రం మీరు ఆ సంకల్పం ఉందా లేదా అని చూసి అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసుకోండి. అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసుకుంటే లాభం జరుగుతుంది. అంతేగాని ఇక ఈ రౌడీ రాజకీయం చేస్తా అన్న వాళ్ళకి మాత్రం ఓట్లు వేయొద్దు, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఈయనకు కూడా కౌశిక్ రెడ్డి కూడా అసలు వీళ్ళిద్దరికి వచ్చేసరికి నేను ప్రజలను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, వీళ్ళిద్దరు కోట వేయకుండ్రి, వీళ్ళిద్దరు నోటి వేయండి.
ఎందుకంటే వీళ్ళిద్దరికి చట్టం అంటే గౌరవం లేదు. ఒక న్యాయం, ఒక పద్ధతి, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఏవి గౌరవం లేదు వీళ్ళకు. అట్లాంటప్పుడు వీళ్ళని గెలిపించుకుంటే ఏం లాభం? ఇది ఇక్కడ అయిపోలేదు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇక్కడ ఇంత కొట్లాడుతుండ్రు వీళ్ళిద్దరు, మస్తు కొట్లాడుతుండ్రు కనిపించింది కదా. కిందికి పోయి చూద్దాం. కిందికి పోయి చూస్తే ఇలా కథ ఏందో. ఇగో ఈయనను సపోర్ట్ చేయడానికి ఈయన వచ్చిండు హరీష్ రావు. మరి హరీష్ రావు గారు మీరు వచ్చిండ్రు, ఇది మీరు పోలీస్ కంప్లైంట్ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చుకోవచ్చు కదా, లా అండ్ ఆర్డర్లా. సరే ఇక్కడ వచ్చి మీటింగ్లు పెట్టిండు, ఇది కూడా అయిపోయింది. సరే ఎంతో కొంత వాళ్ళు ప్రయత్నాలు చేసిండవచ్చు. ఇక్కడ చూడండి ప్రజలారా, ఇది అన్నిటికంటే హయ్యెస్ట్ కామెడీ అనమాట. వీళ్ళు అందరూ కూర్చొని ఎవరు ఇప్పుడు గాంధీ జైల్లో కూర్చున్నాడు కదా, అరకపూడి గాంధీ. ఆయన జైల్లో కూర్చున్నందుకు దానం నాగేంద్ర గారు వచ్చి ఆయన్ని కలుస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేసి. ఓకే, వీళ్ళందరూ కలుసుకొని ఆడ మంచి చాయ్ బిస్కెట్లు కూర్చొని తిని సాయంత్రానికి వెళ్ళిపోతాడు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళ మీద ఇప్పుడు ఒక ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే మీదకి ఇంకో ఎమ్మెల్యే దాడి కోసం దిగినప్పుడు ఏం చేయాలండి? ఖచ్చితంగా బలమైన కంప్లైంట్స్ రాయాలి. కానీ బలమైన కంప్లైంట్స్ లేవు. పొద్దున్న సాయంత్రం పెట్టినరు, ఆయన విడిచిపెట్టినరు. అంటే మనము ప్రజలకు కానీ ఎవరికైనా కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఎట్లాంటి మనము ఒక సిగ్నల్స్ పంపిస్తా ఉన్నామో కనిపిస్తుందా? దీనివల్ల ఏమైనా లాభం జరుగుతుంది అనుకుంటారా? అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయినందుకు ఉంటే ఎట్లాంటిది, ఇది ఎక్కడికి వెళ్ళండి ఈ పద్ధతి. కనుక నేను చెప్పేది ఒకటే, ఇట్లాంటి చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెట్టాల్సిందే. కనుక నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎవరికి లా అండ్ ఆర్డర్కి డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా చెప్పాలంటే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను డీజీపీ గారికి, అరకపూడి గాంధీ గారి పైన కేసు పెట్టాలి. అట్లాగే ఈ పేరేంది మన కౌశిక్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టాలి. వాళ్ళకు ఏ సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ ప్రకారం కేసులు పెట్టాలి. వాళ్ళను లా అండ్ ఆర్డర్ ఫాలో అయ్యేటట్టు చేయాలనేది మనకు అసలు ముందున్న కర్తవ్యంలాగా పెట్టుకోవాలి. లేకుంటే ఏం రౌడీజం చేసినా నడుస్తుందనే సిగ్నల్స్ మార్కెట్లోకి వెళ్తే ఇది మంచిది కాదు. ప్రజలకి ఇట్లాంటి భావాలు ఎప్పుడు వెళ్ళకూడదు. పోలీసు వ్యక్తులకు నేను ఒక మాట చెప్తాను, ఏమండి, వాళ్ళని తీసుకొచ్చి ఆడ మంచిగా పార్టీకి వచ్చినట్టు కూర్చోబెట్టి చాయ్ బిస్కెట్ పెట్టి మంచిగా ముచ్చట్లు వేసేటట్టు చేస్తే అది ఏం పద్ధతి అండి? మీరు కూడా పోలీసులు కొద్దిగానే స్ట్రిక్ట్ ఉండాలన్నా, లేదా వీళ్ళ మీద కేసులు పెట్టినాం అన్నట్టు లేదు. అట్లా లేదు అంటే అది పద్ధతి కాదు కదా. అంటే సామాన్యులు దొరికితే కొడతారు, ఇక మిగతాళ్ళని అయితే పెద్దోళ్ళని తోలి పెడతారా? అంటే ఇదేనా మీ పద్ధతి? ఏదో ఒక కొంత రీజనబిలిటీ, కొంత రెస్పాన్సిబిలిటీ, కొంత అకౌంటబిలిటీ మీకు కూడా ఉండాలి. కనుక ప్రజలారా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇంకా ఇక్కడ వీడియో ఎండ్ చేస్తాను. ఇట్లాంటి వాళ్ళను ఎంచుకోకండి ప్లీజ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను.